వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. సనాతన ధర్మం మీద దాడి అటు తమిళనాడు, కర్ణాటక ఇలాంటి రాష్ట్రాల్లో జరుగుతూనే ఉంది. వాటికి ప్రత్యక్షంగా చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ రెండు విషయాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఆ విషయాలు మాట్లాడుకోవాలంటే ఫస్ట్ నేను ఒక వీడియో ప్లే చేస్తా. ఆ వీడియో చూడండి. గుడి పర్మిషన్స్ లో మీరు నాన్ వెజ్ పెడతారా పిల్లలకి? హౌ డేర్ యూ టు కమ్ ఇంటూ ద టెంపుల్ లైన్ విత్ నాన్ వెజ్? హౌ యూ ఎలా తెలియదండి? ఎలా తెలియదు మీకు? మీ క్రిస్టియానిటీ ఉంటే గుడ్లకు తీసుకొచ్చి మటన్ చికెన్ పెడతారా? హౌ డేర్ యూ? ఎట్లా తెలియదండి మీకు? గుడి పర్మిషన్స్ కాదా ఇది? గుడి పర్మిషన్స్ కాదా ఇది? ఇది గుడి కాదా? రామప్ప గుడి కాదా ఇది? పార్క్. హౌ యూ టెల్ దిస్ ఇస్ ఏ పార్క్? ఎలా చెప్తారు మీరు? మీ పేరేంటి? ఎక్కడ మీరు? ఎక్కడ ఉండేది? ఎక్కడ మీరు? ఎక్కడ ఉంటారు మీరు? వరంగల్. ఇది గుడి కాదా మీకు? పార్క్ ఇది? మరి గుడి పర్మిషన్స్ లో రామప్ప గుడిలో ఇంకా నాన్ వెజ్ పెడుతున్నారా? ఎక్కడ గుడి పర్మిషన్స్ లో? ఇది బౌండరీ గుడిది పెడుతున్నారా ఎక్కడన్నా? క్రిస్టియానిటీ నేర్పిస్తున్నారా మా పిల్లలకు? పిల్లలు తినకూరి బయటికి వెళ్ళి తిన్నాడు. ఈ క్రిస్టియన్ వల్ల వెంబడి మీరు అంతా పిల్లలంతా ఖరాబ్ అయిపోతారు మీరు. ఐ విల్ టీచ్ యూ ద లెసన్. ఏ స్కూల్ మీది? ఏం పేరు మేడం మీది? మీ పేరు ఏం పేరు? ఐ విల్ టీచ్ యూ లెసన్. మీ పేరేం పేరు? సిస్టర్ అరుణ. మీరు చదివిస్తున్నారా లేకపోతే సర్వింగ్ ఆల్ నాన్ వెజ్ ఇన్ ద షీ సర్వింగ్ నాన్ వెజ్ ఇన్ టు అవర్ టెంపుల్ పర్మిషన్స్. మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారండి మీరు? మా పిల్లలకి ఏం నేర్పిస్తున్నారు మీరు? ఎలా తెలీదు? ఎలా తెలీదండి? నాన్ వెజ్ పెడుతున్నారు పిల్లలకి గుడిలో. ఇది వరంగల్ జిల్లా రామప్ప దేవాలయం. కొన్ని వందల వేల చరిత్ర కలిగిన గొప్ప ఆలయం. ఈ ఆలయంలో మిషనరీ సంస్థకు సంబంధించిన ఒక స్కూల్ వాళ్ళు చికెన్ బిర్యానీ పిల్లలతో తినిపిస్తున్నారు. వీళ్ళకు ఆలయం లోపల, ఆలయ పరిసర ప్రాంతంలో నాన్ వెజ్ తినిపించకూడదు అనే విషయం కూడా తెలియదట. వాళ్ళు స్కూల్ నడుపుతున్నారు. అలాంటి స్కూల్కి మనం పిల్లల్ని పంపిస్తున్నాం. అక్కడ ఆ వ్యక్తి ఇదంతా గుడి ఆవరణమే కదా, ఇదేమైనా పిక్నిక్ స్పాట్ అనుకుంటున్నారా? ఇక్కడ నాన్ వెజ్ పెట్టడం ఏంటంటే మాకు తెలియదండి అని చెప్తోంది అక్కడ ఉన్న సిస్టర్. నీ పేరేంటమ్మా అంటే కూడా సిస్టర్ అని కలుపుకొని చెప్తారు. అలాంటి స్కూల్స్కి మనం మన పిల్లల దగ్గర నుండి పంపిస్తున్నాం నేర్చుకోండి అని. ఒక స్కూల్లో ఒక టీచర్గా ఉండేటప్పుడు పిల్లలకు ఏం నేర్పించాలి, వాళ్ళ భవిష్యత్తు ఎలా తీర్చిదిద్దాలి, భారతదేశం గురించి ఏం చెప్పాలి అనేది వదిలేసి వీళ్ళకే ఆలయం లోపల, ఆలయ పరిసర ప్రాంతాల్లో నాన్ వెజ్ తినకూడదు అనే విషయం తెలియదు. అంటే ఎక్కడున్నాం మనం? మన రాష్ట్రంలో కూడా మొదలైందా? అలాంటి స్కూల్స్కి పంపించే పేరెంట్స్ని ఏమందాం? తెలియదు అని వీళ్ళు మాట్లాడారు కదా. వీళ్ళకు హిందూ సనాతన ధర్మ ఆచారాలు తెలవకపోతే మిగిలినవి కూడా తెలిసి ఉండకూడదు కదా. అదే ఒక మసీద్ దగ్గరకో లేకపోతే ఒక చర్చి దగ్గరకో తీసుకెళ్లేసి ఒక భగవద్గీత చదివేయడము లేకపోతే ఇంకోటో చేయమనండి, ధైర్యం కూడా చేయరు. అసలు ఒక పిక్నిక్ స్పాట్లుగా ఇప్పుడు మన దేవాలయాలకు సంబంధించి పిక్నిక్ స్పాట్లుగా మార్చుకుంటున్నారు కదా, అలా ఒక చర్చినో ఒక మసీదునో పిక్నిక్ స్పాట్గా మార్చుకోమనండి. పిల్లలకు సనాతన ధర్మం నేర్పించాలి, తీసుకురావాలి. మనము రామప్ప లాంటి ఆలయాలకు తీసుకొచ్చినప్పుడు వాటి చరిత్ర చెప్పాలి, వాటి వెనుకున్న కథలు చెప్పాలి, అక్కడ ఆచారాలు చెప్పాలి, వ్యవహారాలు చెప్పాలి. అది ఒక ఆలయానికి తీసుకొచ్చినప్పుడు చేయాల్సింది. అదొక పిక్నిక్కో టూరిస్ట్ స్పాటో కాదు కదా. ఆ స్కూల్ మీద ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఖచ్చితంగా తీసుకోవాలి. పిల్లల్లో చిన్నప్పటి నుంచే బీజాలు వెయ్యాలి. ఓ గుడికి వెళ్ళినప్పుడు ఏం తిన్నాయేం కాదా, గుడికి వెళ్ళినప్పుడు దండం పెట్టుకోకూడదా, గేమ్స్ ఆడుకోవాలా,
గుడికి వెళ్తే ముచ్చట్లు పెట్టుకోవాలా, గుడికి వెళ్తే ఫోటోషూట్లు చేసుకోవాలా, గిదా నేర్పించేది పిల్లలకు చిన్నప్పటి నుంచి. ఇలాంటి వాటి ఎంకరేజ్మెంట్ మన దగ్గర కూడా స్టార్ట్ అయిపోయింది, కనిపిస్తోంది కదా నిలువెత్త ఆధారం. ఇలాంటి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకుంటే, ఫస్ట్ నేను అడుగుతున్నా ఈ క్వశ్చన్, సనాతన ధర్మాన్ని నమ్మే ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, అసలు మన భాష మన సంస్కృతి నేర్పించే స్కూల్సే దొరకట్లేదా మీకు? ఆ పిల్లల మొహాలకు బొట్లుండవు, చేతులకు గాజులుండవు, ఆ స్కూల్స్కి ఎలా లేదు అవి. ఎందుకు అలాంటి స్కూల్స్కి పంపించాలి? ఫీజు తక్కువనా? స్కూల్కి వెళ్ళంగానే స్కూల్లో పొద్దున ప్లెడ్జ్ ఏం చేస్తారు వాళ్ళు? అంటే ఈ రోజుల్లో చాలా స్కూల్స్లో లేదు సరస్వతి నమస్తుభ్యం అని చెప్పడం, అది ఎప్పుడో పోయింది. వందే మాత్రం అంతకంటే పోయింది. ఇక రానున్న రోజుల్లో నీ పేరేంటమ్మా నా పిల్లని అడిగితే సిస్టర్ అని మొదలుపెట్టి చెప్పుద్ది. నేను పాఠశాలలను అవమానించాలనో లేకపోతే ఇంకొకటి చేయాలనో ఈ మాట చెప్పట్లేదు. మన ధర్మాన్ని నేర్పించే స్కూల్స్కి పిల్లల్ని పంపించకపోతే రేపు ఏం జరుగుతుందో అని చెప్తున్నా. నాన్న ఈరోజు శివరాత్రి శివాలయానికి వెళ్ళొద్దామా అంటే, అమ్మ అక్కడ చికెన్ తిందామా మటన్ తిందామా, అమ్మ అక్కడ ఫోటోషూట్ చేసుకోవడానికి ప్లేస్ ఉంటుందా, అమ్మ నేను తమ్ముడు అక్కడ క్రికెట్ ఆడుకోవచ్చా అని అడుగుతారు పిల్లలు. ఎందుకంటే మనం నేర్పించట్లేదు కదా, కనీసం నేర్పించే పాఠశాలలకు కూడా పంపట్లేదు కదా. మిషనరీలు వీటి ముసుగులో ఏం జరుగుతుందో అనేది చాలా క్లియర్గా, ఓహో ఇంక ఇలాంటి సంస్కృతి తెలంగాణలో రాలేదు అనుకున్నాం. ఎవరో పుణ్యాత్ముడు ఆ వీడియో తీయబట్టి ఆ సంస్కృతి బయటకు వచ్చింది. ఇలానే కొనసాగితే రేపు మీ పిల్లలు ఏమైపోతారో ఆలోచించుకోండి. అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది అని చెప్పేసి జై శ్రీరామ్ అంటాం కాదు, అది ఇక్కడి నుంచి హోల్ హార్టెడ్గా రావాలి. జై శ్రీరామ్ అని పలికే మీ పిల్లలు క్రిస్టియన్ స్కూల్స్లో చదువుతున్నారు అనుకో, ఎంత గలీజుగుంటుంది తెలుసా. దాడి చేయడానికి ప్రతి ఇంటి నుంచి సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఒక వ్యక్తిని పంపిద్దాం అనే నినాదం నుంచి ప్రతి ఇంటి నుంచి ఫీజులు తక్కువనో, మధ్యాహ్నం భోజనం ఉంటుందనో, లేకపోతే ఇంకోటో వస్తుందనో క్రిస్టియన్ స్కూల్కి పంపించే పిల్లలు ఎక్కువైపోతారు. అందుకే మిషనరీల ముసుగులో మత మార్పుడులు మస్తు జరుగుతున్నాయి. దీని మీద కూడా ఇప్పుడు కొత్త చట్టం తీసుకురాబోతోందట ప్రభుత్వం. అప్పుడు ఒక్కొక్కటి కేల్కతం దుకాణం మంది అయింది, అది వేరే విషయం. కానీ ప్రతిదానికి ప్రభుత్వమే చొరవ తీసుకొని ప్రభుత్వమే దూరి ప్రభుత్వమే పాఠాలు చెప్పడానికి మీరైతే చిన్నపిల్లలు కాదు కదా, పేరెంట్స్ ఒక విజ్ఞత కలిగిన వాళ్ళే కదా. మీ పిల్లలు ఎలా పెరగాలి, మీ పిల్లల భవితవ్యం ఏంటి, మీ పిల్లలకు మంచి చెడులు ఎలా తెలవాలనేది మీరే నిర్ణయించుకోవాలి కదా. ఆ స్కూల్లో టీచర్లను కూడా అడుగుతున్నా, ఏం చదివచ్చిండ్రమ్మా స్కూళ్ళలో పాఠాలు చెప్పనీకి? మీకు తెలవదా? ఆలయాల పరిసర ప్రాంతాలలో ఆలయ చుట్టుపక్కల పారిగోడ లోపల నాన్ వెజ్ తినకూడదని తెలవదా? ఏం తెలుసు మరి? ఏం తెలిసి స్కూల్ టీచర్లు అయినరు? ఏం తెలిసి పిల్లలు అక్కడ తీసుకొచ్చారు? ఎందుకు తీసుకొచ్చారు మరి రామాలయం రామప్ప? ఏం తెలుసు? ఏం నేర్పిద్దామని రామప్ప తీసుకొచ్చిండ్రు? మీకు అసలు దేవాలయం లోపల ఎలా ఉండాలో తెలియదు, దేవాలయం లోపల ఏం తినాలో తెలియదు, దేవాలయం లోపల ఎలాంటి ప్రార్థనలు చేయాలో తెలియదు, దేవాలయం లోపల మీ పేరు పక్కన సిస్టర్ అని పెట్టుకోకుండా పలకడం తెలియదు. మరి ఎందుకు తీసుకొచ్చిండ్రు పిల్లల్ని? ధర్మాన్ని ఎలా ధ్వంసం చెయ్యాలో నేర్పించడానికి తీసుకొచ్చిండ్రా? ఈ లోపల ఏం చేసినా ఏం కాదు అని చెప్పడానికి తీసుకొచ్చిండ్రా? నిజంగా నాకు ఆ వీడియో చూసినాకైతే మస్తు కోపం వచ్చిందబ్బా. ఇది ఇంట్లో నుంచే మారాలి. మారకుంటే ఏం లేదు, ఏమవుతుంది? రేపు ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల తర్వాత మీ అమ్మ పేరు ఏంది అంటే సిస్టర్ లేకపోతే మేరీ అని చెప్తారు. మీ నాన్న పేరు ఏంటంటే దాని ముందు కూడా ఏదో ఒకటి కల్పించి చెప్తారు. ఎక్కడి నుంచి వచ్చిన మీ ఏమంటారు మీ తరతరాల చరిత్రను చెప్పమంటే వాళ్ళకి ఏం తెలియదు. అది మనమే చేసుకుంటున్నాం మన చేతులారా. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, అంతకు మీరు పెట్టుకోలేకపోతే నిజంగా గవర్నమెంట్ స్కూల్కి పిల్లల్ని పంపించి చూడండి. ఇంట్లో కూర్చొని ట్యూషన్లు చెప్పుకోండి, మీకు మీరు పిల్లలు కాస్త స్పెండ్ చేయండి. కానీ ఇలాంటి స్కూళ్ళలో వేసి పిల్లల భవిష్యత్తుతో పాటు దేశ సంస్కృతి మీద జరుగుతున్న విధ్వంసకాండకు కారకులైతే కాకండి. ఇది ఎంతమందికి కోపం తెప్పించిందో ఈ వీడియో, ఎంతమందికి నచ్చుతుందో నాకు తెలియదు. కానీ ఆ వీడియో చూసిన తర్వాత మార్పు అనేది ఇంటి నుంచి మొదలవ్వాలి అనే విషయం చెప్పాలనిపించి ఈ వీడియో చెప్తున్నా. మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.